అల్లారు ముద్దుగా పెంచిన కూతురు అకాల మరణంతో 4 ఏళ్లుగా తల్లిదండ్రులు ఆమె జ్ఞాపకాలతో కాలం గడుపుతున్నారు. కుమార్తె జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వెళ్లిన కూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో 4 ఏళ్లుగా తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఈ హృదయ విదారకరణ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో చోటు చేసుకుంది. బురిమె సునీత సీను దంపతుల కుమార్తె కిరణ్మయి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమె మరణం సీను సునీత దంపతులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఇక గత 4 సంవత్సరాలుగా కిరణ్మయి జయంతి సందర్భంగా తల్లిదండ్రులు గ్రామంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా కిరణ్మయి 4వ జయంతి సందర్భంగా గ్రామానికి చెందిన గోపి వెంకన్న కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కిరణ్మయిని భగవంతుడు భౌతికంగా దూరం చేసిన ఆమె జ్ఞాపకాలను తమ నుండి ఎవరూ దూరం చేయలేరని తెలిపారు. బాధ మాకు ఎప్పుడు వెళ్ళిపోదు. మరి ఆ సందర్భంగా మా అమ్మాయి పుట్టినరోజు జ్ఞాపకార్థంగా మేము ఎప్పటికీ చేసుకుంటాము. అన్నదాన కార్యక్రమం కూడా నిర్ణయించుకుంటున్నాం. మా పాప అంటే మాకు చాలా ఇష్టం. ఆమె లేని మాకు రోజు ఒక తీరని రోడ్డు. మా కోడలు అంటే మా ప్రాణం. ఆ రోడ్డు ప్రమాదాలు చనిపోయినా కానీ ఈ బాణసంచారాలు చేసుడు, ఈ కేక్ కట్ చేసుడు నా మనస్ఫూర్తిగా ఈ ప్రేమాభిమానాలతోటి ఈ చేయటం కార్యక్రమం ఘనంగా చేసుకున్నాం. దీనికోసం నా చెల్లెని, నా బావని ఓదార్చడం కోసం ఇదొక కార్యక్రమాన్ని నిర్వహించిన. నేను సంతోషంగా చేసిన. నా చెల్లె, నా బావ బాధపడొద్దని, మనశ్శాంతిగా ఉండాలని నేను కోరుకుంటాను. సంతోషంగా నా అల్లుడు ఉన్నాడు. నా అల్లుడు కూడా ఉన్నంత చదువులో చదివి మంచిగా ఆయనకు రూట్లో చూపించాలని చెప్పేసి